అందరికీ నమస్కారం. వీడెవడో కొత్తగా వచ్చాడు అనుకుంటున్నారా? కంగారు పడకండి, నేనే కరుణాకర్ని. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, చాలా అవసరమైనటువంటి విషయం గురించి మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్, దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో యెఫ్తా అనేటువంటి వ్యక్తి తన కుమార్తెను దేవునికి బలిగా ఇచ్చాడా లేదా అనే విషయం మీద ప్రస్తుత సమాజంలో చాలా మంది బైబిల్ గ్రంథంలో నరహత్యలు ఉన్నాయి, బైబిల్ గ్రంథం నరహత్యని ప్రోత్సహిస్తున్నాయి, బైబిల్ గ్రంథాన్ని దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతూ హేళన చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ యెఫ్తా అనేవాడు తన కూతుర్ని యెహోవాకి దహన బలిగా ఇస్తానని మొక్కుకుంటాడు. నా ఇంటి నుండి నాకు ఏది ఎదురుగా వస్తుందో దానిని యెహోవాకి దహన బలిగా ఇస్తాను అని చెప్పి మొక్కుంటాడు. ఆయనకి దహన బలి అంటే ఇష్టం కదా, పిల్లల్ని బలి తీసుకోవడం ఇష్టం కదా. ఆ యెఫ్తా కూతుర్ని బైబిల్ దేవుడు యెహోవాని అతనికి ఎదురుగా పంపించి ఉంటాడని చెప్పి నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే బైబిల్ దేవుడికి చిన్నపిల్లలను బలి తీసుకోవడం చాలా ఇష్టం, చాలా సరదా. తదనంతరం ఆ యెఫ్తా తనకు ఎదురుగా వచ్చినట్టు తన కూతుర్ని మొక్కుకున్న ప్రకారం యెహోవాకి దహన బలిగా ఇచ్చేస్తాను. అరే కరుణాకర్ సుగుణాగా, నాకు ఒక విషయం అర్థం కాదు. నువ్వు పాన్స్ పౌడర్ కొట్టుకుని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన బైబిల్ గ్రంథంలో ఉన్న నిజం అనేది అబద్ధంగా మారిపోయిద్దా? నాకు ఒక విషయం అర్థం కాదురా. నాకు తెలిసినటువంటి హైందవ ధర్మంలో చాలా మంది పీఠాధిపతులు గాని ధర్మకర్తలు గాని స్టిల్ ఈ రోజు కూడా హైందవ ధర్మంలో ఉన్నటువంటి పద్ధతుల్ని ఆచారాలన్నిటిని ముందుకు తీసుకుని వెళ్తున్నారనంటే హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలని ప్రకటిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు హైందవ ధర్మాన్ని. నీకులాగా హైందవ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని పరమతాన్ని కించపరిచి మాట్లాడుతూ పరమతాన్ని హేళన చేస్తూ మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడాల. కరుణాకర్ సుగుణాగా సూటుగా నేను ఒక మాట అడుగుతున్నాను. నీతో నేను ఎప్పుడు ముఖాముఖిగా మాట్లాడతానో, నీతో ఎప్పుడు నేను డిబేట్ చేస్తానో నాకైతే తెలియదు. కానీ నువ్వు ప్రకటించేది సత్యం అయితే, నువ్వు ప్రకటించేది ధర్మం అయితే, మనుషులందరినీ మంచి మార్గం వైపు నడిపించాలనేది నీ ఉద్దేశం అయితే, నువ్వెందుకు క్రైస్తవుల గ్రామాల్లోకి వచ్చి ప్రకటించవు? నువ్వెందుకు ముస్లిం గ్రామాలకు వెళ్ళవు? ఎందుకంటే నువ్వు ప్రకటించే దానిలో ధర్మం లేదు, సత్యం లేదు. నువ్వు ప్రకటించే దానిలో మనుషులందరినీ మంచి మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశం లేదు. నాకు అర్థం కాదు. నీ స్నేహితుడు లలిత్ కుమారను నువ్వు కలిసి ఏదో ప్రచారాలు కొన్నారు కదా హైందవ ధర్మాన్ని ప్రకటించడానికి. నీకు దమ్ముంటే నువ్వు ప్రకటించేది సత్యం అయితే, నువ్వు ప్రకటించేది ధర్మం అయితే, ఆ ప్రచార రథాలు వేసుకొని క్రైస్తవులు ఏ విధంగా దేనికి భయపడకుండా నిస్సందేహంగా ఎలాంటి అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు ఎన్ని వారి జీవితంలోకి ప్రవేశించినా గానీ సరే దేనికి భయపడకుండా సత్యాన్ని ప్రకటించాలని ముస్లింల ముందుకి, ముస్లిం గ్రామాల ముందుకి, హిందువుల ముందుకి, హిందువుల గ్రామాల ముందుకి ఎలా వెళ్ళి ప్రకటిస్తున్నారో ప్రచార రథాలు వేసుకుని నువ్వు రాగలుగుతావా? ప్రకటించగలుగుతావా? యెఫ్తా అనేటువంటి పేరుకు అర్థం విడిపించువాడు, నడిపించువాడు అని అర్థం. యెఫ్తా తండ్రి పేరు గిలాదు. యెఫ్తా తల్లి పేరు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు, కానీ యెఫ్తా తల్లి మాత్రం ఒక వేశ్య. యెఫ్తా ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 12 గోత్రాల్లో మనుష్య గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి న్యాయాధిపతుల్లో 9వ న్యాయాధిపతి. దాదాపుగా 6 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యెఫ్తాకి ఒకే ఒక కుమార్తె. యెఫ్తా తోబు అనేటువంటి ప్రాంతంలో నివసించేవాడు. యెఫ్తా జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యెఫ్తా మనుష్య గోత్రానికి చెందినవాడై ఇశ్రాయేల్ ప్రజలందరిలో కలిసి నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి నువ్వు వేశ్యా కుమారుడు అని చెప్పేసి ఇశ్రాయేల్ సమాజంలో నుంచి నెట్టివేస్తారు. యెఫ్తా ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టి వచ్చినప్పటి నుంచి దరిదాపుగా 18 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని అమ్మోనీయుల చేతికి అప్పచెప్తాడు. ఈ అమ్మోనీయులు పెట్టేటువంటి బాధలను బట్టి, ఈ అమ్మోనీయులు తీర్చేటువంటి తీర్పులను బట్టి ఇశ్రాయేల్ ప్రజలు యెఫ్తా పరాక్రమం కలిగిన వాడని, యెఫ్తా అమాలేకీయులను, అమ్మోనీయులను సంహరించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడని ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా యెఫ్తా ఎద్దుకు వచ్చి నువ్వు అమ్మోనీయులతో, అమాలేకులతో యుద్ధం చేసి మాకు విజయాన్ని కలిగించు అనేటువంటి విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు యెఫ్తాకి ఇశ్రాయేల్ పెద్దల మధ్య జరిగినటువంటి సందర్భాన్ని బట్టి యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నేను అమ్మోనీయుల దగ్గరికి వెళ్లి విజయాన్ని పొందుకొని తిరిగి వస్తే నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే మొదట బయలుదేరి నన్ను ఎదుర్కొంటుందో దానిని నేను దేవునికి ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తానని మొక్కుకుంటాడు. అంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించేదను. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిష్ఠించటం, దహన బలిగా అర్పించటం, ఈ 2 విషయాల పట్ల యెఫ్తా మొక్కుబడి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆదిమ హెబ్రీ భాషలో ప్రతిష్ఠించడం అనేటువంటి మాటకి వాడబడినటువంటి పదం ఏమిటి? కోడేష్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే ప్రత్యేకించబడడం, వేరు చేయబడడం, పూర్తిగా సమర్పించబడడం అని అర్థం. అదే దహన బలిగా అనేటువంటి పదానికి హిబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఓలా, అంటే పైకి అర్పించబడేది, అర్పణగా సమర్పించేది అని అర్థం. యెఫ్తా ఇక్కడ చాలా జ్ఞానంగా తన మొక్కుబడిని మొక్కుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ ఏదైనా కానీ సరే తనకి ఎదురుగా వస్తే దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తాను అని అన్నాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు దేవునికి హేయమైనది పంది అనేది దేవునికి హేయమైనది. ఇప్పుడు తను యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నప్పుడు యెఫ్తాకి
ఎదురుగా పంది ఎదురు వచ్చింది అనుకో, ఇప్పుడు అది దేవునికి హేయమైనది కదా, అయినప్పటికీ అది ఎదురుగా వచ్చింది కదా అని దేవునికి అర్పిస్తాడా, దహన బలిగా సమర్పిస్తాడా? లేదు కదా. ఎందుకని? అది దేవునికి నచ్చనిది, అది దేవునికి హేయమైనది. కాబట్టి ఒకవేళ పంది గాని దేవునికి హేయమైనది ఏదైనా ఎదురుగా వస్తే యెఫ్తా అర్పించేవాడు కాదు. యెఫ్తా చేసుకున్నటువంటి మొక్కుబడిలో ఎక్కడ కూడా తన కుమార్తెని నరబలి ఇచ్చినట్టు, తన కుమార్తెని దేవునికి దహన బలిగా ఇచ్చినట్లు పూర్తి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒక లేఖనాధారం కూడా లేదు. చాలా మంది యొక్క వాక్య భాగాన్ని ఎలాంటి సందర్భంలో తప్పుగా అర్థం చేసుకుంటారనంటే, తన కుమార్తె యెఫ్తాకి ఎదురుగా రాగానే యెఫ్తా కృంగిపోయి చాలా బాధపడుతూ, చాలా వేదనతో, నా కుమార్తె నన్ను చాలా దుఃఖపరిచావు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ బాధపడుతూ ఉంటాడు. యెఫ్తా ఎందుకు అక్కడ బాధపడ్డాడు అనంటే, ప్రతి స్త్రీకి స్త్రీ ధర్మాన్ని జరిగించాల్సినటువంటి బాధ్యత ప్రతి తండ్రికి ఉంటుంది. ప్రతి స్త్రీకి తన భవిష్యత్తు పట్ల ఒక సంతోషకరమైనటువంటి ప్రణాళిక ఆ స్త్రీ కలిగి ఉంటుంది. యెఫ్తా చేసుకున్నటువంటి ఒక మొక్కుబడి వల్ల ఆ స్త్రీ యొక్క జీవితం అనేది కూడా అర్థం లేనటువంటి వ్యర్థమైన జీవితంగా మిగిలిపోయింది. సో అందుకని తన కుమార్తె జీవితం అనేది ఆ విధంగా మారిపోతుంది అని యెఫ్తా కృంగిపోయి బాధపడ్డాడు. కానీ దహన బలిగా ఇవ్వాలని కానీ నరబలిగా ఇవ్వాలని మాత్రం కాదు. సో అందుకే యెఫ్తా కుమార్తె కూడా, తండ్రి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం చెప్పిన సమస్తాన్ని జరిగించు అనేటువంటి విషయాన్ని చెప్పి తను దుఃఖపడటానికి 2 నెలలు ఏకాంత సమయాన్ని అడిగినట్లుగా మనం చూస్తాం. ఎందుకని? తన జీవితంలో స్త్రీ ధర్మం అనేది ఇక మీదట జరగదు. తన జీవితంలో తనకు కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు. తన జీవితంలో భవిష్యత్తు కొరకు సంతోషకరంగా నిర్మించుకున్నటువంటి కలల సామ్రాజ్యం అనేది తన జీవితంలో లేదు. కేవలం తన తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి తనను తాను సమర్పించుకోవడానికి ఎంతో వేదనతో, బాధనతో తను తాను సిద్ధపరచుకోవడానికి 2 నెలల సమయాన్ని తన తండ్రి ఏదో కోరుకుంది. సో అందు నిమిత్తం కుమార్తె కూడా బాధపడేట్లుగా మనం చూస్తున్నాం. కానీ నేను చనిపోబోతున్నాను అనేటువంటి బాధ కాదది. సౌలు కూడా ఒకసారి యుద్ధానికి వెళ్లే ముందు, యుద్ధంలో మనం గెలిచేదాకా ఎవ్వరు కూడా అన్నపానములు ముట్టుకోకూడదు అనేటువంటి ఒక మొక్కుబడిని చేసుకుంటాడు. చివరాఖరికి ఏం జరిగింది? సౌలు కుమారుడు అనేటువంటి యోనాతానే తన తండ్రి చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటో తెలియక తేనె పట్టుని తిన్నప్పుడు సౌలు తన సొంత కుమారుని చంపాలని చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదుర్కోబట్టి, అడ్డుకోబట్టి యోనాతాను చంపకుండా సౌలు ఆగిపోతాడు. వారి సంతానము, వారి కుమార్తెలు, కుమారులు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. సో దేవుడు ఎక్కడా కూడా నరబలి కోరుకునేవాడు కాదు. నరబలిని ఇవ్వమని కూడా ఎక్కడా కూడా అడగలేదు కూడా.